నమః నమః నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. ఈరోజు నేను చెప్పేది ఏదో కల్పిత కథ కాదు, సరిగ్గా 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ సంఘటన. ఒక సామాన్యమైన బావి ఒక అసాధారణమైన శక్తికి నిలయంగా ఎలా మారింది, పాతాళంలో దాగున్న పరమశివుడు జనారణ్యంలోకి ఎలా అడుగుపెట్టారు, ఆ బావిలో ఇప్పటికీ ఆ నాగరాజు తిరుగుతున్నాడా, పొదలకూరు మండలంలోని బిరదవోలు గ్రామంలో వెలసిన ఆ మహాశివుని ఆలయ విశేషాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదొక ప్రశాంతమైన చెరువు. సాయంత్రం సూర్యుడి కిరణాలు నీటిపై పడి తలతలలాడే బంగారు వర్ణంలా మారుతున్నాయి. చెరువు గట్టున ఉన్న రావి చెట్టు నీడ నీటిలో కదిలాడుతుంటే చల్లని గాలి మనసును సేద తీరుస్తుంది. కనుచూపు మేరలో పచ్చని వరి పైర్లు, గాలి వీచినప్పుడల్లా ఆ పైరు అలల్లా ఊగుతుంటే భూదేవి పచ్చని చీర కట్టునట్లుగా కనిపిస్తుంది. ఆ పైర్ల మధ్యనే రాతి కట్టడంతో ఉన్న పాతాళ బావి. ఊరి ప్రజలంతా దీనిని శివయ్య బావి అని పిలుచుకునేవారు. రోజులు గడుస్తున్నాయి. కానీ ఒకరోజు ఒక మహిళ ఆ బావి దగ్గర నీళ్లు తోడుతుండగా ఆమెకు శివయ్య అనుగ్రహం లభించింది. ఆ పరమశివుడే స్వయంగా చెప్పినట్లుగా ఈ బావి లోతుల్లో శివలింగం ఉంది అని ఆమె ఊరి వారితో చెప్పింది. మొదట ఎవరూ నమ్మలేదు. కానీ భక్తి ముందు అపనమ్మకం ఎంతోసేపు నిలవలేదు. గ్రామస్తులంతా కలిసి ఆ బావిలోని రహస్యాన్ని చూడాలని నిర్ణయించుకున్నారు. బావిలోని నీటిని తోడుతున్న కొద్దీ అందరి గుండెల్లో వణుకు. బావి అగాధంలో ఆ నిశ్చల జలాల మధ్య ఒక నిగనిగలాడే నల్ల త్రాచు దర్పంగా పడగ విప్పి సాక్షాత్తు ఆ పరమశివుడి మెడలోని ఆభరణంలా నిలబడింది. దాని పడగ మీద ఉన్న శంకు చక్రాల గుర్తులు దైవిక శక్తికి నిదర్శనం. కళ్ళు మణిపూసల్లా మెరుస్తుంటే ఆ బావికి తన యజమాని అన్నట్లుగా రాజసంతో ఊగుతోంది. ఆ నాగు చేసే బుస ఈ ప్రదేశం పట్ల భయాన్ని, పవిత్రతను ఏకకాలంలో గుర్తు చేసింది. ఇక చేసేది లేక పండితుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా నీటిని తొలగించి వేల ఏళ్లుగా పాతాళంలో నిగూఢంగా ఉన్న ఆ శివలింగాన్ని బయటకు తీశారు. ఆ కృష్ణశిలపై సూర్య కిరణాలు పడగానే శివయ్య స్వయంగా మేల్కొన్నట్లుగా అనిపించింది. ఊరంతా జయ జయ ధ్వానాలతో మారుమోగిపోయింది. చెరువు గట్టున రావి చెట్టు నీడలో మహాదేవుని ప్రతిష్ఠిస్తుంటే ప్రకృతి సైతం పులకరించిపోయింది. కాలక్రమేణా భక్తుల సహాయంతో అక్కడ అంగరంగ వైభవంగా ఆలయ నిర్మించారు. శివలింగం పక్కనే పార్వతీదేవిని, ఎదురుగా నందీశ్వరుడిని ప్రతిష్ఠించారు. ప్రతి ఏటా శివరాత్రి నాడు ఇక్కడ కనుల పండుగగా ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ఈ బిరదవోలు శివాలయాన్ని మీరు కూడా దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం జేపీ ద ఫ్యూచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.